అపోస్తలుల సిద్ధాంతమును గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అపోస్తలుల సిద్ధాంతమును సంఘములో ఎవరు అనుసరిస్తారు? వారు క్రీస్తు యేసు యొక్క మహిమను పొందుతారు. అపోస్తలుల యొక్క సిద్ధాంతమును ఎవరు అనుసరించరో సంఘంలో క్రైస్తవులుగా ఉండవచ్చు, కానీ క్రీస్తు యేసు యొక్క మహిమను పొందరు. ఎవరైతే క్రీస్తు యేసు యొక్క మహిమను పొందుతారో తండ్రి దేవుడు అలాంటి వారిని తన రాజ్యానికి, తన మహిమకు పిలుస్తాడన్నమాట. క్రీస్తు యేసు యొక్క మహిమను ఎవరు పొందరో వారందరినీ కూడా క్రీస్తు యేసు తీర్పు దినమునాడు నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నికి పోండి అని చెప్పేసి క్రీస్తు మహిమను పొందినటువంటి వారిని తనతో వెంట పెట్టుకొని పరలోక రాజ్యం వెళ్తారు ఆయన. కానీ ఇది సత్యం, ఇది ఊరికి అత్త మాటలు కాదు, ఇది సత్యం అన్నమాట, ఇది నిజం. ఈ మాటలు కొందరైతే కొందరికి నమ్మశక్యం అవుతుంది, కొందరికి నమ్మశక్యం కాదు. నమ్మినా నమ్మకపోయినా ఈ మాటలు సత్యం, ఇది నిజం అన్న. ఎందుకంటే క్రీస్తు యేసు నిజం, దేవుడు నిజం, వారు చెప్పిన మాటలు కూడా నిజం అన్న, అబద్ధం కాదు. అందువలన అపోస్తలుల సిద్ధాంతం పరలోకం వెళ్ళాలన్న కాంక్ష ఒక్కటి సరిపోదు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి క్రీస్తు మహిమను పొందాలి అన్న కాంక్ష కూడా ఉండాలి. శరీరంలో స్వల్పకాలం ఉంటాము, ఈ శరీరంలో మనం చాలా కాలం ఉండబోయేదేమో. ఇతరులు అయితే కొంతమంది 1000 సంవత్సరాలు బతికినారు, 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు బతికినారు. మన దాకా వచ్చేసరికి అంత అవకాశం ఏమీ లేదు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. తిరిగి చూస్తే వయసు అయిపోతుంది అన్నమాట. శరీరం యొక్క తత్వం మారిపోతుందన్నమాట. శిశు దశలో ఉన్న తత్వము బాల్య దశలో శరీరానికి లేదు, బాల్య దశలో ఉన్న తత్వము యవ్వన దశలో లేదు. ఆ యవ్వన దశ చాలా విలువైంది. యవ్వన దశలో ఉన్న శరీర తత్వం కౌమారపు దశలో లేదు, అటు తర్వాత వృద్ధాప్య దశలో లేదన్నమాట. మనకే ఆశ్చర్యం అవుతుంది, ఏంది నా శరీరం ఇలా అయిపోయింది అనేసి. మనం ఆశ్చర్యపడకపోయినా ఆయుష్కాలము అయ్యే కొద్దీ ఈ శరీరం యొక్క తత్వం మారిపోతుంది. అది శిథిలమైపోద్ది, శరీరం అనేది శిథిలమవుతుంది. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అన్నారు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. నిత్యమైన నివాసమును పరలోకంలో తండ్రిని దేవుడు మన కొరకు సిద్ధం చేస్తున్నాడు అనేది పౌలు యొక్క సందేశం. కనుక నేడు మనం కలిగి ఉన్న ఈ శరీరం ఉందే, అదంత విలువైంది ఏం కాదు, దాన్ని అంత విలువగా చూడాల్సిన అవసరం కూడా లేదు. కానీ శరీరంలో ఉన్న మనము ఆత్మలం చాలా విలువైనటువంటి వారు కనుక ఆత్మను చాలా విలువగా చూడాలన్నమాట. ఎంత విలువగా చూడాలంటే ఆ ఆత్మకు క్రీస్తు యేసు యొక్క మహిమను సమకూర్చి అంత విలువగా ఆత్మను మనం చూడాలి. కానీ ఆత్మ అదృశ్యము, శరీరం దృశ్యము. ఏ మనిషి అయినా కనబడేటువంటి దానికి ప్రాధాన్యత ఇస్తాడే కానీ కనబడని దానికి ప్రాధాన్యతనివ్వడు. అందువలన ఏ మనుషునైనా చూడండి, ఆత్మకు ప్రాధాన్యతనివ్వడం, శరీరానికి మాత్రం ప్రాధాన్యతనిచ్చి ఆ శరీరాన్ని పోషించి, సంరక్షించి, ప్రేమించి, గౌరవించి, గొప్పగా చూసుకొని
దాన్ని అలంకరించి దాన్ని ఏదేదో చేసి శరీరం వైపుగా మారిపోయి ఆత్మను మర్చిపోయి శరీర సంబంధిగా జీవించేసి ఆత్మకు క్రీస్తు మహిమను కాకుండా సాతాను యొక్క చెడు గుణలక్షణ స్వభావాలతో నింపేసి ఆత్మని మోసపోతూ ఉన్నారన్నమాట. కనుక ఇక్కడ మనం మెచ్చుకోదగినంతది కాదు శరీరం, మనము గౌరవించదగినంతది కాదు శరీరం అన్నమాట. మీకు తెలుసో లేదు, యేసు ప్రభువు నిద్రపోయినాడు కదా నాయన. ఏడ నిద్రపోయినాడు ఆయన? ఓడ అమరమున నిద్రపోయినాడు. ఓడ అన్నప్పుడు అది అలలకి ఏమవుతుంది, కదులుతుంది అనమాట. ఓడ కదిలేటప్పుడు అమరం మీద పడుకొని నిద్రపోతుంది. ఓ మంచి ప్లేస్ చూసుకొని నిద్రపోలే. అంటే శరీరానికి అంత ప్రాధాన్యతనివ్వలే. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. సాతానుడు నీ శరీరానికి ప్రాధాన్యతనివ్వాలి కదా అని అంటాడు అక్కడికి వచ్చి. ఈయనేమంటాడు ఆయన? శరీరానికి కాదు ప్రాధాన్యత, ఆత్మకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన బోధించాడు, సాతానుకు తెలియజేసింది. కనుక ఇక్కడ ప్రభువా నీకు అది జరగకుండును గాక అన్నాడు పేతురు 16వ అధ్యాయం మత్తయి సువార్త. ఏది? సిలువ మరణం. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? సాతాను నా వెనుకకు పో. అక్కడ కూడా ఆయన శరీరాన్ని పెద్ద విలువగా ఏం చూడలేదు. ఆయన సిలువకు మేకులేసి కొడితే శరీరాన్ని పెద్ద విలువగా చూడాలి. ఆయన మామూలుగానే ఉన్నాడు. ఆయన శరీరాన్ని మేకులతో కొడుతుంటే చాలా మామూలుగా ఉన్నాడు ఆయన. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరిని క్షమించండి, అంత కూల్గా ఉన్నాడు ఆయన. కాబట్టి యేసు ప్రభు శరీరాన్ని పెద్ద విలువైందిగా ఏం చూడలేదు. ఆయన చూసినంత ఆత్మను విలువగా చూసినాడు. మనుషులను కూడా వాళ్ళలో ఉన్న ఆత్మను విలువగా చూసినాడు అనమాట. అందువల్ల ప్రభు అంటాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము అది నిష్ప్రయోజనం అంటాడు. జీవింపజేసే ఆత్మను గురించి మనం పట్టించుకోవడంలా నిష్ప్రయోజనమైన శరీరాన్ని పెద్ద విలువగా చూస్తున్నాం అన్నమాట. అందువలన ఏ మనిషి కూడా తాను ఆత్మ అని నమ్మకపోగా ఆత్మకు క్రీస్తు యొక్క మహిమను ఎలా సమకూర్చుకోవాలని తెలియకుండా సతమతమవుతూ జీవితం అంతా శరీరం కొరకు జీవించేసి ఆయుష్కాలం ముగిసిపోయిన తర్వాత ఒక జంతువులాగా, ఒక పక్షిలాగా, జలచరంలాగా చచ్చిపోతున్నారు. మరణం కూడా అంత విలువైంది ఏం కాదు. అందువలన ఇక్కడ అపోస్తలులు సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతాన్ని ఎవరు అనుసరిస్తారో వారు మాత్రమే క్రీస్తు యేసు యొక్క మహిమను పొందుతారు. క్రీస్తు యేసు యొక్క మహిమను పొందిన వారే పరలోక రాజ్యానికి అర్హులు, అక్కడికి యోగ్యులు అన్నమాట. కనుక మనకి ఇష్టం లేకపోయినా అపోస్తలుల సిద్ధాంతాన్ని మనం అనుసరించాలి. వారు చెప్పిన ప్రతి విషయాన్ని మనం ఆత్మకు వర్తింపజేసుకొని అన్వయించుకొని మనం జీవించి క్రీస్తు మహిమను పొందాలన్నమాట. కనుక అపోస్తలుడైన పేతురు తన పత్రికలో ఆయన ఇలా బోధించినాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, నశించిపోవు స్వర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ అమూల్యమైన విశ్వాసం అన్నాడు ఆయన. కనుక ఇక్కడ విశ్వాసం, అవిశ్వాసం, విశ్వాసం అంటే ఏంది నాయనా? విశ్వాసం అనగా నమ్ముట, అవిశ్వాసం అనగా అపనమ్మకం అన్నమాట.
సహజంగా మనిషిలో ఈ 2 కనిపిస్తాయన్నమాట. ఈ 2 మనుషుల్లో ఉన్నాయి. పురుషుల్లోనైనా, స్త్రీలోనైనా నమ్ముట అనేది ఉంది. అపనమ్మకము అనేది కూడా ఉందన్నమాట. ఒకరు నమ్ముతారు. ఒక భర్త తన భార్యను నమ్ముతాడు. ఒక భార్య తన భర్తను నమ్ముతుందన్నమాట. తల్లిదండ్రులు పిల్లలను నమ్ముతారు. ఒక ఏజ్ వస్తే తల్లిదండ్రులు పిల్లలను నమ్ముతారు. చిన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులు నమ్ముతారు. స్నేహితులను నమ్ముతారు. బంధువులు నమ్ముతారు. నమ్మడం అనేది అది ఒక స్వభావం అన్నమాట. అలాగుననే ఒక ఒక మనిషి దేవుని నమ్మాలి. హెబ్రీ 6వ అధ్యాయము 2వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త అక్కడ తెలియజేసిన ఈ మాటలు చూడండి. దేవుని యందలి విశ్వాసమును అని అన్నాడు ఆయన. అంటే దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండడు. మన ప్రభువైన క్రీస్తు యేసు ఉన్నారు కదా, ఆయన చెప్పిన మాటలు కూడా చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని అన్నాడు అనమాట. యేసు ప్రభు చెప్పిన మాట ఆయన. దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని అన్నాడు ఆయన. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని అన్నాడు. కనుక ఒక మనిషి ఎవరిని నమ్మినా, ఎవరిని నమ్మకపోయినా తండ్రి అయిన దేవుణ్ణి నమ్మాలి. అపనమ్మకము ఉన్నవారు దేవుణ్ణి సహితము నమ్మరన్నమాట. అపనమ్మకం అనేది చాలా అది డేంజర్ నేను. మొదట అవిశ్వాసాన్ని చూడు. ఈ అవిశ్వాసమును ఎవరైతే కలిగి ఉంటారో వీరు ఎవరిని నమ్మరు అన్నమాట. ఎవరిని నమ్మరు నన్ను వీళ్ళు. అంటే అది ఒక స్వభావం. ఎవరిని నమ్మరు. ఒక పురుషుడైతే తన భార్యను నమ్మడు, తన పిల్లలను నమ్మడు. ఒక స్త్రీ అయితే తన భర్తను నమ్మదు, తన పిల్లలను కూడా నమ్మదు. నమ్మరు అన్నమాట. ప్రభు అంటాడు, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం అంటాడు. కానీ నమ్మరు. అలాగే బంధువులను నమ్మరు, స్నేహితులను నమ్మరు, ఎవరిని నమ్మరు. ఎవరిని నమ్మకపోగా చివరికి తన్ను తాను కూడా నమ్మరు. తను తాను కూడా నమ్మరు.
అది అవిశ్వాసం, అపనమ్మకం. ఈ అపనమ్మకస్తులు ఎవరిని నమ్మరు, తను తాను కూడా నమ్మరు. వారు నమ్మేదంతా దేనంటే వారు నమ్మునది కేవలము శక్తిని నమ్ముకుంటారు అన్నమాట. శక్తి అన్నప్పుడు శరీర బలం, ఈ శరీర బలాన్ని నమ్ముకుంటారు అన్నమాట. అలాగే డబ్బు, అలాగే వెండి బంగారాలు, ఆస్తులు, అధికారం, వీటిని మాత్రం నమ్ముకుంటారు అన్నమాట. ఈ శక్తి, అది మనిషి యొక్క శక్తి నాది. శరీరంలో బలం ఉంటే అది ఒక శక్తి. వాడెవరిని నమ్మడు. అంటే అవిశ్వాసాన్ని గురించి మాట్లాడుకోండి. డబ్బును మాత్రం నమ్ముతాడు, శరీర బలాన్ని మాత్రం నమ్ముతాడు. అతని దగ్గర వెండి బంగారాలు ఉన్నాయా, దాన్ని నమ్ముకుంటాడు. ఆస్తులు ఉన్నాయా, దాన్ని నమ్ముకుంటాడు. అధికారం ఉందా, దీన్ని నమ్ముకుంటాడు. మరి ఎవరిని నమ్మడు అన్నమాట. కట్టుకున్న భార్యని నమ్మడు, కన్న బిడ్డలు కూడా నమ్మడు. కట్టుకున్న భర్తను నమ్మరు, కన్న బిడ్డలు కూడా నమ్మరు. ఎవరిని నమ్మరు. ఒక విధంగా చెప్పాలంటే తను తానును నమ్మరను, తను తానును కూడా నమ్మరు. జీవితకాలం అంతా అదే. ఇలా వీళ్ళు అవిశ్వాసం కలిగి ఉండడానికి కారణము ఒకటి హృదయ కాఠిన్యం. రెండవది ప్రేమ లేకపోవడం అన్నమాట. ఈ రెండు కారణాలు. నెంబర్ 1 హృదయ కాఠిన్యం, రెండవది ప్రేమ లేకుండా పోవడం. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం. ఈ 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఈ ప్రేమను గురించి చెప్పినాడు. ఈ ప్రేమను గురించి ఆయన చెప్పిన మాటలు చూడండి. 13వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు అన్నమాట. ఈ కొన్ని వచనాలు మనం చూస్తే ఒక మనిషి తను తాను ఎందుకు నమ్మడో అర్థమవుతుందన్నమాట. ఇతరులను ఎందుకు నమ్మడో అర్థమవుతుంది. చూడండి, నేను చదువుతాను. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉండును.
ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడునైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడునైనను. ఏం విశ్వాసం ఈడ? కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడునైనను ప్రేమ లేని వాడునైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునకు సంతోషించును. అన్నిటికీ తాళుకొనును. ఎన్నిటికీ? అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించు, అన్నిటినీ ఓర్చు. కనుక ఇక్కడ అన్నిటినీ నమ్మాలి. అన్నిటిని నమ్మాలంటే ఏముండాలి? ఆ ప్రేమ లేకపోతే ఎవరిని నమ్మరు, తను తాను కూడా నమ్ముకోరు. వారు నమ్మేదంతా కూడా తన శక్తిని నమ్ముకుంటారు. ఈ శక్తి ఉండవచ్చు, పోవచ్చు. దాని శరీర బలము ఉండవచ్చు, పోవచ్చు. డబ్బు ఉండవచ్చు, పోవచ్చు. వెండి బంగారాలు, ఆస్తులు, అధికారం అది ఉండవచ్చు, పోవచ్చు. అది స్థిరముగా ఉండేది కానే కాదు. ఒక వ్యక్తితో స్థిరముగా కొంతకాలం ఉండగలిగేది తన భార్య, తన భర్త, తన పిల్లలు, తన బంధువులు, తన స్నేహితులు, ముఖ్యంగా సంఘములో ఉన్న వ్యక్తులు. వీరందరికంటే స్థిరమైనటువంటి స్థిరమైంది తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి వాళ్ళను నమ్మాలి. ఇవన్నీ స్థిరం కానే కాదు. ఆరోగ్యం బాగలేకుండా పడిపోయినాడు, శరీర బలం క్షీణించింది. శరీర బలం క్షీణిస్తే అతనికి ఎవరు అవసరము? కదా, భార్య అవసరము, పిల్లలు అవసరం. కాబట్టి వాళ్ళని నమ్మలేని పరిస్థితి ఉంటే అతని పరిస్థితి ఏంది? కనీసం హాస్పిటల్ కూడా తీసుకొని వెళ్ళే దిక్కు లేకపోయింది. నెక్స్ట్ అతని పరిస్థితి ఏంది? తాను నమ్ముకున్న తన శరీర బలం క్షీణించగా అతని వద్ద ఇవన్నీ ఉన్నా కూడా నాయన వాటి వలన అతనికి ప్రయోజనం ఏమి లేదు. కనుక ఇక్కడ విశ్వాసము, అవిశ్వాసము, అపనమ్మకం. ముఖ్యంగా మనుషులు నమ్మాలి, దేవుని నమ్మాలి. యేసు ప్రభువు చెప్తున్నారు కదా, మార్కు 11:22 దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని అన్నాడు. అలాగే యోహాను 14:1 దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడు అన్నాడు. నమ్మండి అని అంటాడు. కాబట్టి దేవుడైనా క్రీస్తు అయినా వారు కంటికి కనిపించే వ్యక్తులు కాదు, వారు అదృశ్యులు. కాబట్టి దృశ్యంగా ఉన్న భార్యనే నమ్మనవాడు అదృశ్యులను ఎలా నమ్ముతాడు? దృశ్యంగా ఉన్న భర్తనే నమ్మని వారు అదృశ్యులను ఎలా నమ్ముతారు? కాబట్టి ఈ లేఖనం చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో ఆయన సెలవిచ్చిన ఈ మాటలు ఎంత చక్కగా చెప్పినాడు చూడండి. ఆయన ఇలా సెలవిచ్చినాడు, 4:20 ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. కనుక దృశ్యంగా ఉన్న వారిని ప్రేమించలేని వారు అంటే నమ్మని వారు అన్నమాట. నమ్మడం అంటే దేవుని ప్రేమిస్తే దేవుని నమ్ముతాం, క్రీస్తును ప్రేమిస్తే క్రీస్తుని నమ్ముతాం, భార్యను ప్రేమిస్తే భార్యను నమ్ముతాం, భర్తను ప్రేమిస్తే భర్తను ఒక భార్య నమ్ముతుంది, పిల్లలను ప్రేమిస్తే పిల్లలను తల్లిదండ్రులు నమ్ముతారు.
తల్లిదండ్రులను ప్రేమిస్తే పిల్లలు తల్లిదండ్రులను నమ్ముతారు. ఇది ప్రేమతో కూడింది. ప్రేమ అన్నిటినీ నమ్ము. ఒక మనుషుడు ప్రేమ లేకుండా పోవడానికి ఏది కారణము? కానీ ప్రేమ లేకుండా పోవడానికి ఏంది కారణము? హృదయ కాఠిన్యం అన్నమాట, కఠినం అన్నమాట. వాడు కఠినుడు అన్నమాట, పురుషులైనా స్త్రీలైనా. చాలా దగ్గర చూడండి, భర్త మంచివాడైతే భార్య కఠినరాలుగా ఉంటుంది. ఆయన ఏం చేసినా ముఖం పెట్టుకుంటుంటుంది అన్నమాట. మీరు చూడండి ఆయన భార్యలని, అతడు మంచోడుగా ఉంటాడు. అతడు ఎంత మంచితనాన్ని చూపించినా ఆమె విసుక్కుంటూ ఉంటుంది అన్నమాట, విసుక్కుంటూ ఉంటుంది. అంటే ఆయన మీద ప్రేమ లేదు. అలాగే కొంతమంది భర్తలు భార్యల విషయంలో విసుక్కుంటూ ఉంటారు అన్నమాట. వారు ఏం మాట్లాడినా విసుగు అన్నమాట. అసలు వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడదు అన్నమాట. తన భార్యతో మాట్లాడడానికి అస్సలు ఇష్టపడదు కొంతమంది భర్తలు. ఆమె అంటే ప్రేమలు. ఆమెతో మాట్లాడాలంటే ఎవరో పరాయి మనిషితో మాట్లాడినట్టు. ఆమె మాట్లాడగా వినడమే గొప్ప అన్నమాట. ఆయన పట్టించుకోరు కొంతమంది, అస్సలు పట్టించుకోరు. కారణము ప్రేమ ఎందుకు లేదంటే కఠినం అన్నమాట. హృదయంలో ఎవరికైతే కఠినం ఉందో వారు తన భార్యను ప్రేమించలేరు. భార్యను ప్రేమిస్తే వారు నమ్ముతారు. హృదయంలో ఎవరికైతే కఠినం ఉందో, హృదయ కాఠిన్యం ఉందో వాళ్ళు భర్తను ప్రేమించలేరు. ప్రేమిస్తే నమ్ముతారన్నమాట. కనుక ఎవరినైనా నమ్మడం లేదంటే వారి మీద ప్రేమ లేదు. ఎందుకు లేదు ప్రేమ అంటే హృదయ కఠినం అన్నమాట. అలాగే ఇక్కడ దేవుణ్ణి ప్రేమించాలి. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో దేవుని ప్రేమించు వారికి అనే పదాన్ని అపోస్తలుడైన పౌలు అక్కడ వాడినాడు. దేవుని ప్రేమించండి. దేవుని ప్రేమించాలి అని అంటే ఏం జరగాలి నాయన? దేవుని ఎవరు ప్రేమించగలరు? మృదువైన హృదయం కలిగిన వారు ఆయన ప్రేమించేవారు. కఠినమైన హృదయం కలిగిన వారు ఆయన ప్రేమించారు. జనాలు చూడండి ఆయన ఎట్లున్నారు. కష్టం వస్తే ఆయన దగ్గరికి వస్తారు, కన్నీళ్ళు వస్తే ఆయన దగ్గరికి వస్తారు, ఏదైనా దుఃఖం వస్తే ఆయన దగ్గర మొరపెట్టుకుంటారు, అపాయం వస్తే వేడుకుంటారు. ఆయన ఉపవాసాలు కూడా ఉంటారు. ఆయన అప్పుడు వీళ్ళు ఉపవాసం ఉంటే ఆయనకేం లాభం ఉండదు, ఆయనకేం లాభం ఉండదు. అనారోగ్యాలు వచ్చేస్తే ప్రార్థనలు చేస్తూ ఉంటారన్నమాట. నేను సిఎంసికి వెళ్ళిన ఒకసారి. సిఎంసి హాస్పిటల్లో వాళ్ళు ఒక చర్చి ఒకటి కట్టి పెట్టినారన్నమాట. అంతేకాకుండా ఎవరైనా ప్రార్థన చేసుకోవడానికి ఒక గదిని కట్టి పెట్టినారు, పెద్ద విశాలమైన గది ఒకటి. ఎవరో నన్ను తీసుకువెళ్ళినారు. నేను చిరంజీవి నన్ను తీసుకుపోయిందా ఆ ప్రేయర్ రూమ్కి. మా మామ ఇక్కడ ప్రేయర్ రూమ్ ఉండాలి చూద్దురని తీసుకుపోయినాడు. అక్కడికి వెళ్ళినాం మేము. అక్కడికి వెళితే ఒక స్త్రీ అలా మోకరించి కన్నీళ్లు పెడుతున్నది. ఏదో మనసులో మాట్లాడుకుంటా ఉంది ఆమె. ఆమెను చూస్తే క్రిస్టియన్ కాదు. ఆమె అక్కడ దుఃఖము మొరబెడతా ఉందన్నమాట. కాబట్టి హాస్పిటల్లోకి పేషెంట్లు తీసుకొచ్చినటువంటి వారు ఆ పేషెంట్లు బతకాలని అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేస్తున్నారు. ఇంతకీ దేవుని ప్రేమిస్తున్నారంటే అది లేదు, ఆయన నమ్ముతున్నారంటే లేదు. ఆయన ప్రేమించడం లేదు కాబట్టి ఆయన్ని నమ్మడం లేదు. ఆయన నమ్మకనే మాకు ఇది చేసి పెట్టి అంటే ఆయన ఎలా చేస్తాడు? ఆయన నీ బిడ్డ ఉంది కదా నాయన, బిడ్డలు ఉన్న వాళ్ళు చాలామంది ఉండాలి. ఆ బిడ్డల మీద మనకు ప్రేమ ఉందన్నమాట. చిన్న ప్రేమ కాదు నాయన. ఎవరైనా నీ కూతురు దగ్గర, నీ కూతురు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి నిన్ను పట్టుకొని మా డాడీ నానంటే ఆమెమంటుంది నాయన? ఓ మీ డాడీ తీసుకొని పడుతుంది అనలేదన్నమాట. మా డాడీ అంటాడు. వాళ్ళ మమ్మీని ఎవరైనా పట్టుకొని మా మమ్మీ అని అంటే కాదు మా మమ్మీ అంటదండి. మాటలు నాయన.
మా డాడీ, మా మమ్మీ అన్నప్పుడు వారి మీద మనకెంత ప్రేమో. చిన్న ప్రేమ కాదు. ఇంతెందుకు, మీ అమ్మ పక్కన ఉంటావో, నా పక్కన ఉంటావో అని అడిగితే, అమ్మ పక్కనంటే అమ్మకు ఆనందం, నాయన పక్కనంటే నాయనకి ఆనందం. అంటే వాళ్ళు నాయన పక్షాన ఉంటారంటే నాయనకి లక్షలు తీసుకొచ్చేస్తామని కాదు. అమ్మ పక్షాన ఉంటారంటే అమ్మకి కోట్లు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అంటే అక్కడ ఏంది మనం ఏం చూడగలుగుతామంటే, తండ్రిని, తల్లిని ఆ వయసులో ఎంత నమ్ముతా ఉండరు వాళ్ళు. నమ్ముతున్నారు. ఆ నమ్మడానికి గల కారణము ప్రేమ. తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమతో వాళ్ళని నమ్ముకుంటారు. తల్లిదండ్రులు ఒక దెబ్బ కొట్టి దూరంగా తోసేస్తే వాళ్ళు వచ్చేట్టు కరుచుకుంటారు. దాని అర్థం ఏంది నాయన? ఒక దెబ్బ కొట్టి దూరం తోసేస్తే, పో నా దగ్గర రాబోకని కొట్టి తోసేస్తే ఏం చేస్తారు వాళ్ళు? అలా వచ్చి మళ్ళీ చేర్చి పట్టుకుంటారు. అంటే దాని అర్థం ఏంది? ఏంది నాయన దాని అర్థమా? నువ్వు తప్ప నాకెవరుండారు అనేది అనమాట దాని మీనింగ్. నువ్వు తప్పితే నాకెవరుండారు, నువ్వు తోసేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఆ భావం అన్నమాట. అందువలన అలా కొట్టి దూరం దోసిన ఆ బిడ్డ చెట్ట పట్టుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులకు ఆ బిడ్డ మీద అపారమైన ప్రేమ అన్నమాట. మళ్ళీ బుజ్జగిస్తారు, కాదు నాయన నిన్ను కాదులే, నిన్ను కాదు నాయన. అంటే ఆ చిన్న పిల్లలు తల్లిదండ్రులను నమ్ముతారు. అలాగే ఇక్కడ దేవుని నమ్మాలి. దేవుణ్ణి నమ్మాలి అంటే దేవుడు నాకిచ్చిన భార్యను నమ్మాలి. దేవుడు ఒక ఆమెకి ఇచ్చిన భర్తను ఆమె నమ్మాలి. విశ్వాసఘాతకులు అంటే ఎవరినైనా విశ్వాసఘాతకులు అంటారు. అవిశ్వాసుల గురించి మాట్లాడుతున్నాం. విశ్వాసఘాతకులు అంటే ఎవరు? సరే దాని మీనింగ్ మళ్ళీ రాబోయే తరగతుల్లో చూద్దాం. కాబట్టి ఇక్కడ నీవు నమ్మాలి అంటే నీవు ఎవరినైతే నమ్ముతావో వారి మీద నీకు ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా ఎవరిని మనం నమ్మము. కనుక వీరికి అవిశ్వాసులకు దేవుని మీద ప్రేమల ఆయన అదృశ్యం, కానీ ఎవరిని నమ్మరు. భార్యనైనా, భర్తనైనా, పిల్లలనైనా, అన్నదమ్ములనైనా, అక్కచెల్లెళ్ళనైనా, బంధువులనైనా, స్నేహితులనైనా, ఇరుగు పొరుగుని ఎవరిని నమ్మరు. నన్ను నమ్మినట్టు నటిస్తారే కానీ ఎవరిని నమ్మరు అన్నమాట. వారు నమ్మేదంతా కూడా చివరికి తాను కూడా నమ్మరు. వారు నమ్మేదంతా వారి శక్తిని నమ్ముతారు. ఆ శక్తి వారి శరీర బలము, డబ్బు, వెండి బంగారాలు, ఆస్తులు, అధికారం, అది దాన్నే నమ్ముతారనమాట. అవి ఒక్క శరీర బలం గాన క్షీణిస్తే ఇవేవి అక్కడికే రావు నాయన, అక్కడికి రావు అన్నమాట. అక్కడికి రానే రాదు. అది ఎప్పుడు తెలిసి వస్తుంది అంటే ఆ శరీర బలం క్షీణించినప్పుడు అవన్నీ అక్కడికి రాలేదు అనేది అప్పుడు తెలుస్తుంది. తెలిసినా కూడా మారు మనసు పొందే అవకాశం లేదు వాళ్ళు. కనుక ఇలాంటి వాళ్ళు దేవుని నమ్మరు అన్నమాట. అప్పుడు దేవుడు తను సృష్టించినాడు, తన్ను పోషించినాడు, సంరక్షిస్తూ ఉన్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. తన ఆత్మ రక్షణ పొందడానికి సువార్తను ఆయన సిద్ధం చేసి పెట్టినాడు. సువార్తను విని విశ్వసిస్తే వానికి లాభం, దేవునికి లాభం కాదు నాయన. సువార్తను ఎవరు విని విశ్వసించి బాప్తిస్మం పొందుతారో వారికి లాభం, దేవునికి కాదు లాభం. కనుక ఒక ఆత్మకు ప్రయోజనకరంగా లాభసాటిగా దేవుడు సువార్త సత్యమును ఆయన ఏర్పరిచి ఉండగా అట్టి సువార్త సత్యమును నమ్మరన్నమాట. నీవు పాప మరణాల నుంచి రక్షణ పొందడం అనేది ఎంత గొప్ప భాగ్యమో సువార్తను నమ్మరు. దేవునే నమ్మరు. సరే, సువార్తను నమ్మి విశ్వసించి బాప్తిస్మం పొంది సంఘంలోకి వచ్చినారు. సంఘంలో మళ్ళీ దేవుని నమ్మరు అన్నమాట. కాబట్టి యేసు ప్రభు యూదులతో ఏమన్నాడు? మార్కు సువార్త 11:22 దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని అన్నాడు అనమాట. ఆ మాట ఎందుకు చెప్పినాడు ఆయన? వాళ్ళు విశ్వాసం ఉంచుతున్నారు ఆయన పట్ల? లేదు, విశ్వాసం లేదు వాళ్ళు. దేవుని యందు విశ్వాసం ఉంచుడి అన్న ఆయన శిష్యులతో అన్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు అని అన్నాడు. అంటే శిష్యులు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉండారు. యూదులు దేవుని పట్ల విశ్వాసం లేదు. ఎవరు దేవుడు? ఈ ప్రపంచానికంతా దేవుడు ఎవరినైనా యూదులు సేవించినారే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వాళ్ళ పితరుల దేవుడు యెహోవా దేవుడు. ఆయన ఈ లోకానికంతా దేవుడు. ఆయన ఈ లోకాన్ని సృష్టించినాడు, మానవాళిని సృష్టించినాడు.
పరలోక రాజ్యాన్ని మానవులకు హక్కుగా ఇవ్వాలని ఆయన అపేక్షిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని యూదులు నమ్మల. అందువల్ల ప్రభు అన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని అన్నాడు. కనుక యెహోవా దేవుణ్ణి తెలిసినటువంటి యూదులే యెహోవా దేవుని నమ్మల. కానీ యేసు ప్రభు శిష్యులు యెహోవా దేవుని నమ్మినారు. నన్ను కూడా నమ్మండి అంటాడు యేసు ప్రభు. అందువలన నీ కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నది దేవుడు. నిన్ను తనకు శాశ్వతమైన కుమారుడుగా, క్రీస్తుతో పాటి వారసుడుగా నిన్ను అక్కడ చేర్చుకోవాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఇంత గొప్ప వ్యక్తిని నీవు నమ్మకపోతే నీ భవిష్యత్తు శూన్యము, నీ వర్తమానం కూడా శూన్యమవుతుంది. నీవెవరిని నమ్మినా ఎవరిని నమ్మకపోయినా నిన్ను రక్షించిన నీ తండ్రి అయిన దేవుని నీవు నమ్మాలి. నీ ప్రభు అయిన క్రీస్తు యేసును నమ్మాలి. సంఘంలోనికి వచ్చి కూడా అవిశ్వాసం కలిగి ఉంది. ఎవరిని నమ్మకుండా పోయింది, తాను కూడా నమ్మకుండా పోయింది. ఇలాంటి వ్యక్తులు దేవునికి ఇష్టలు కానే కాదు. హెబ్రీ 11వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. హెబ్రీ 11 6వ వచనంలో అక్కడ హెబ్రీ గ్రంథకర్త చెప్పిన మాటలు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే విశ్వాసము లేకుండా మనలో ఎవ్వరము కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేము అన్నమాట. నీవు దేవుని నమ్మితే ఆయన నిన్ను కనికరిస్తాడు. చెప్పిన మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు నీవు, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడు నీవు నమ్మవలెను కదా. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు యేసు దేవుణ్ణి నమ్మినాడు అనమాట. ఆయన ఎంతగా నమ్మినాడో చూడండి. హెబ్రీ 12వ అధ్యాయము 2వ వచనంలో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు. ఏమన్నాడు ఆయన యేసు ప్రభుని గురించి? విశ్వాసమునకు కర్త ఆయనే, కర్మ ఆయనే. కనుక క్రీస్తు యేసు విశ్వాసమునకు కర్త అన్నప్పుడు ఆయన ఎవరి పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు? తండ్రి అయిన దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆయన ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు? ఆయన క్రీస్తు దేవుని పట్ల ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు? ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు ఆయన? ఆయన బ్రతికున్నప్పుడు శిష్యులతో చెప్తాడు కదా, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడును, పాపులు ఆయన సిలువ వేయుదురు, 3వ దినమున ఆయన తిరిగి లేస్తాడు. ఎవరిని నమ్మినాడు ఆయన? దేవుని నమ్మినాడు. అందువలన జీవితకాలం అంతా ఎవరికి ఇష్టడుగా జీవించినాడు ఆయన? దేవునికి ఇష్టడుగా జీవించినాడు. ఏ సందర్భంలో కూడా, ఏ పరిస్థితుల్లో కూడా, ఏ సంఘటనలో కూడా దేవునికి అయిష్టమైనటువంటి మాటలు మాట్లాడాలి, అయిష్టమైన క్రియలను ఎక్కడ ఆయన చేయలేదన్నమాట. కనుక ఈ విశ్వాస విషయంలో క్రీస్తు యేసును సంఘములో ఉన్న వ్యక్తులు మాదిరికరంగా తీసుకోవాల్సి ఉంది. అందువలన ప్రభు అంటాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును కూడా విశ్వాసం ఉంచుడి అని అన్నాడు. కనుక క్రీస్తు యేసునందు కూడా విశ్వాసం ఉంచాలి. కానీ సంఘంలోనికి వచ్చినటువంటి వ్యక్తులు అసలు అవిశ్వాసులుగా ఉంటే దేవుణ్ణి నమ్మరు, క్రీస్తును నమ్మరు, ఎవరిని నమ్మరు. సంఘంలో తాను కూడా నమ్మరు. వారు నమ్ముకునేదంతా కూడా అవే అన్నమాట. అవేవి స్థిరమైనవి కావు. స్థిరమైనటువంటి వ్యక్తులు దేవుడు, క్రీస్తు, సంఘములో ఉన్న వ్యక్తులు. నీ ఆత్మ స్థిరమైంది కనుక నిన్ను నీవు నమ్మడంలా, అంటే నీ ఆత్మను కూడా నువ్వు నమ్ముకోవడం. ఇలాంటి వ్యక్తులు సంఘములో ఉండే ఆ పరిస్థితులు ఉన్నాయన్నమాట. ప్రకటన గ్రంథం, ఈ ప్రకటన గ్రంథంలో ఈయన చెప్పినటువంటి మాటలు చూడండి.
21వ అధ్యాయము 8వ వచనంలో, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులను అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. కాబట్టి వీళ్ళు అవిశ్వాసమైనటువంటి వారు ఎవరైనా సరే వారు అగ్నిగుండంలో పడతారన్నమాట, అంటే నరకంలో పడిపోతారు. ఇప్పుడు నరకాన్ని తప్పించుకోవడానికి విశ్వాసాన్ని కలిగి ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ సంఘంలో అవిశ్వాసులుగా మాత్రం ఉండకూడదు అన్నమాట. అవిశ్వాసులు అంటే ఎవరు? నేను ఇక్కడ సంఘంలో విశ్వాసం అంటే ఏంది? ఎవరి పట్ల విశ్వాసం ఉంచాలి మనము? తర్వాత క్రీస్తు పట్ల. క్రీస్తు పట్ల విశ్వాసం ఉంచడం అనగా అయింది, క్రీస్తు పట్ల విశ్వాసం ఉంచడం అనగా రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ అపోస్తులు చెప్పిన మాటలు చూడండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. కాబట్టి ఇక్కడ ఎవరి పట్ల విశ్వాసం ఉంచాలి? క్రీస్తు పట్ల. క్రీస్తు పట్ల విశ్వాసం ఉంచడానికి మనం ఏం చేయాలి? మనము క్రీస్తు మాటలు వినాలి. మాటలు వింటే నమ్ముతాం, వినకపోతే నమ్మం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో ప్రభు ఏమన్నారాడ? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి, అంటే సువార్తను ప్రకటించగా నమ్మిన వారు రక్షణ పొందుతారు, నమ్మని వారు శిక్ష పొందుతారు. కనుక ఇక్కడ క్రీస్తు యేసును నమ్మాలంటే ఆయన మాటలు వినాలి. మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాటలు చూడండి. ఆయన ఇలా చెప్పినాడు శిష్యులతో. 27వ అధ్యాయం 24వ వచనం నుండి 27వ వచనం వరకు ప్రభు చెప్పిన మాటలు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. అలాగే 26వ వచనంలో, మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలి ఉండును. అంటే క్రీస్తు మాటలను విన్నవాళ్ళు ఎవరు? క్రీస్తు మాటలు విన్నవారు బుద్ధిమంతులు. క్రీస్తు మాటలు విననటువంటి వారు కనుక క్రీస్తు మాటలు వినడం అంటే ఏంది? క్రీస్తు మాట వినడం అంటే ఏది నాయన? విశ్వాసం ఎలా వస్తుందంటే వినడం వలన వస్తుంది. నేనేమంటున్నాను? వినడం అంటే ఏదన్నా ఒక లేఖనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. హెబ్రీ 4:2 వచనం. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త చెప్పిన మాట చూడండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు.
గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనది ఆయను. ఏం చెప్పినాడు ఆయన? మళ్ళీ మళ్ళీ చూడండి ఆయన దాన్ని. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను, కానీ వారు విన్న వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. కనుక విన్న వాక్యం వారికి ఏమైపోయింది? నిష్ప్రయోజనమైంది. కాబట్టి వినిన వారితో విశ్వాసం కలిగి ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నానంటే, వినడం అంటే ఏంది అన్నాను. వినడం అంటే ఏది నైనా? మరొక లేఖనానికి కూడా వెళ్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాలు చూడండి. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండవలెను. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూసుకుని మనుషుని పోలి ఉన్నాడు. అంటే వినడం అంటే ఏది నాయనడా? ఏది నాయన? ప్రవర్తించడం అన్నమాట. విన్న దానిని అనుసరించి ప్రవర్తించడం. కనుక క్రీస్తు మాటలను వినడం అంటే ఏంది? ఆ విన్న దానిని అనుసరించి ప్రవర్తించడం. అంటే మనం విన్న దానిని మన ప్రవర్తనగా మార్చుకోవడం అన్నమాట. క్రీస్తు యేసు ఏ మాటలైతే వినిపించినాడో ఆ మాటలను మనం ప్రవర్తనగా మార్చుకోవడం. క్రీస్తు మాటలను దినచర్యగా మార్చుకోవడం. క్రీస్తు మాటలను మన మాటలుగా మార్చుకోవడం. క్రీస్తు మాటలను మన క్రియలుగా మార్చుకోవడం. క్రీస్తు మాటలను మన జీవితంగా మార్చేసుకోవడం. కేవలం ఆయన మాటలే. ఆ మాటలను మన ప్రవర్తనగా మార్చుకోవడం, మన దినచర్యగా మార్చుకోవడం, ఆ మాటలనే మన మాటలుగా మార్చుకోవడం, ఆ మాటలనే మన జీవితంగా మార్చేసుకోవడం. కానీ ఇది ఎంత భావం ఉందో చూడండి. ఇది సాధ్యమా? ఎవరికి సాధ్యం కావడం లేదు. ఆడ పోతారు, ఆదివారం ఎది వింటారు, వచ్చేస్తారు. ఆయన మాటలు పట్టించుకునేదే లేదు. ఎవరు ఈ క్రీస్తు? ఎవరు ఈ క్రీస్తు? ఎవరు అసలు? ఈయన ఎవరో కాదు. ఆయన నిన్ను రక్షించడానికి ఈ లోకంలో వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టినవాడు. ఆయన మాటలు నువ్వు వినకపోతే మరి ఎవరి మాటలు వింటావు? నీ ఆత్మను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణమును సిలువలో పణముగా పెట్టినాడే, ఆయన మాటలనే వినకపోతే మరి ఎవరు మాటలు వింటారు నాయన? ఆయన మాటలు వినని వారు అవిశ్వాసులు. వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు సంఘంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఇవన్నీ ఉండాలని కాదు. ఇవన్నీ డబ్బు, వెండి, బంగారము, ఆస్తులు, అధికారం ఇవన్నీ ఉండాలని కాదు. మొదటి శతాబ్దంలో ఇలాంటి శక్తి కలిగిన వారు ఉన్నారు. ప్రస్తుతం మన సంఘంలో ఇలాంటి శక్తి కలిగిన వాళ్ళు లేరు. కానీ ఇది ఉందన్నమాట, శరీర బలం ఉందన్నమాట. కాబట్టి బలం వచ్చినట్టుగా మాట్లాడడం, బలం వచ్చినట్టుగా క్రియలు చేసేది, ఈ బలముతో ప్రభువును అవమానపరచడం, ఇదే బలముతో దేవుని అవమానపరచడం. అంటే బలం ఉన్నట్టు మాట్లాడేసేది, ఆయన అవమానపరిచేది. బలం ఉన్నట్టు ఈ చెడ్డ క్రియలు చేసేసేది, ఆయన అవమానపరిచేది. వాళ్ళు ఎవరు అని అనగా వాళ్ళే సంఘంలో అవిశ్వాసులు అన్నమాట. అందువలన హెబ్రీ గ్రంథకర్త అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నీవు దేవునికి ఇష్టడై ఉండాలంటే ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన కుమారుడైన క్రీస్తు యేసు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా పోతే నీవు దేవునికి ఇష్టడు కాదు. క్రీస్తు దేవునికి ఇష్టడు అన్నమాట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని దేవుడు చెప్పడానికి గల కారణము క్రీస్తు యేసు దేవుని పట్ల అపారమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. అంతేకాదు ఆయన విశ్వాసమునకు కర్త అన్నమాట. అందువలన తండ్రి అయిన దేవుడు ఆయనతో ఉన్నాడు. ఆయన మరణించక ముందే నేను మరణిస్తా, పాపుల చేతికి అప్పగింపబడతా, నేను చంపబడతా, నేను 3వ దినాన లేస్తాను అంటాడు.
యూదులు సైతం ఆయన చంపడానికి చంపించినారు కదా, వాళ్ళు సహితం భయపడ్డారు. భయపడి రాజు దగ్గరికి వెళ్ళి ఆయన బ్రతికున్నప్పుడు 3వ దినాన నేను లేస్తానని చెప్పుకున్నాడు. నేను లేస్తానని చెప్పినాడు. కాబట్టి ఆయన ఆయన శిష్యులు వచ్చి శవాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయి మా ప్రభువు లేచినాడని చెప్తే మొదటి వంచిన కంటే కడపటి వంచిన చెడ్డదవుతుంది. అందువలన మాకు అధికారం ఇవ్వంటే ఆ రాజు ఏమన్నాడు, పోయి మీకు ఎలా భద్రం చేస్తారు, ఆ సమాధిని అలా భద్రం చేయబడినారు. వాళ్ళు వెళ్ళినారు, సమాధిని ఏం చేసినారు నాయన, సీల్ చేసినారు సమాధి. కానీ వాళ్ళు సీల్ చేస్తే దేవుడికి ఏమి శక్తి లేదు, ఆయనకి ఏమి శక్తి లేదు. ఈ లేఖనాన్ని చూడండి, అపోస్తుల కార్యములలో పేతురు ప్రస్తావిస్తూ ఆయన చెప్పినటువంటి మాటలు చూడండి, ఎంత అద్భుతంగా మాట్లాడాడు పేతురు. 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనం నుండి 24వ వచనం వరకు. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచెను. ఏనైనా యేసు ప్రభు ఎవరి ద్వారా మెప్పు పొందినాడు? దేవుని ద్వారా మెప్పు పొందినాడు యేసు ప్రభు కదా. అలాంటి వ్యక్తిని వీళ్ళు ఏం చేసిన 23వ వచనంలో, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. కాబట్టి దేవుడు తనను లేపుతాడని యేసు ప్రభు ఎప్పుడు విశ్వసించినాడు? మరణించక ముందే విశ్వసించినాడు. ఇది ఎంత విశ్వాసం చూడండి. తన కుమారుని బ్రతికిస్తాడు దేవుడని అబ్రహాం ఎప్పుడు విశ్వసించినాడు? మృతులను సజీవులుగా లేపువాడును, ఉన్న వాటిని లేనట్టుగానే పిలిచివాడు ఆయన దేవుని ఎదుట ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు అబ్రహాం. కుమారుని బలిగా అర్పించకముందే దేవుని పట్ల ఈయనేం కలిగి ఉన్నాడు అబ్రహాము? విశ్వాసం కలిగి ఉన్నాడు, కుమారుని దేవుడు బ్రతికిస్తాడని. కానీ ఇక్కడ అలాగదు, ఆపోజిట్. తన్ను దేవుడు తిరిగి బ్రతికిస్తాడని, దాన్ని లేపుతాడని యేసు ప్రభు నమ్మినాడు. కనుక యేసు ప్రభువు విశ్వాసమునకు కర్త. ఆయనను మరణము బంధించి ఉంచుట అసాధ్యమైందన్నమాట. కనుక యూదులు ఆయన సమాధికి ముద్ర వేసిన, ఆయన తిరిగి లేచిన ఆ సంగతి వాళ్ళకు తెలిసిన, ఆ సంగతి తెలియజేసిన వాళ్ళు ఏం చేసినారు? ఆయన లంచం ఇచ్చినారు. దేవుడికి చెప్పబాకండి మాట, రాజు చెవిని పడితే మేము సమ్మతిస్తాం, దాన్ని అది సమ్మతపరుస్తాం ఆయన్ని. కనుక ఇంతగా క్రీస్తు యేసు దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఆయన పట్ల నేడు మనం విశ్వాసం కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి నాయన? క్రీస్తు మాటలను విశ్వసించాలి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగు. రోమ 10:17. కనుక క్రీస్తు మాట్లాడగా మనం వినగా ఏం జరగాలి? క్రీస్తు మాట్లాడినాడు, మనం విన్నాం. ఇక్కడ ఏం జరగాలి? ఆయన మాట్లాడిన మాటలు, నేను ఇంతవరకు చెప్పినాను కదా, ఆయన మాట్లాడిన మాటలే మన ప్రవర్తనగా మారాలి. ఇది నేను విశ్వాసం అంటే. క్రీస్తు మాట్లాడిన మాటలు అది మన ప్రవర్తనగా మారాలి. క్రీస్తు మాట్లాడిన మాటలు మన దినచర్యగా మారిపోవాలి. క్రీస్తు మాటలే మన మాటలుగా మారిపోవాలి. క్రీస్తు మాటలే మన జీవితం మారిపోవాలి. ఇది సులువు కాదు, నాకు చాలా కష్టం. అయినా క్రీస్తును ప్రేమిస్తే ఇది సాధ్యం. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొను. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తును ప్రేమించకపోతే ఏమాత్రం ఆయన పట్ల మనం విశ్వాసం ఉంచలేమన్నమాట. కనుక ఒకరు నమ్మాలంటే వాళ్ళ మీద ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే ఎవరిని నమ్మము. మనం ఎవరిని నమ్మము. మొన్న మధ్య ఒకడు తన భార్యని ముక్కలుగా నరికేసి ఏనైనా కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసినాడు. కుక్కర్లో పెట్టి ఉడకబెట్టినాడు. ఎందువలన?
ఎందువల్లంటే చట్టానికి దొరకకూడదు అనమాట. కుక్కర్లో పెట్టి ఉడకబెడితే ఆ బ్లడ్‌ని టెస్ట్ చేయలేరనమాట. టెస్ట్ చేయలేరు, పట్టుకోలేరనమాట. కుక్కర్లో ఉడకబెట్టేసినాడు. ఏనాయనా భార్య మీద ప్రేమ ఉంది వాడికా? మరీ అన్యాయం కదండి. సరే, వాడైనా ఒకేసారి చంపేసినాడు. కొంతమంది భార్యను రోజూ చంపుతుంటారు నేను. రోజు చంపుతుంటారు. ఆమెను విసిగించి, ఆమెను బాధపెట్టి, ఆమె మీద కోపం చూపించి, ఆమెను తిట్టి, ఆమెను కొట్టి రోజు చంపుతుంటారు. మానసికంగా చంపేస్తుంటారు. వీళ్ళకంటే వాడు బెటర్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుందంటే భార్యను నమ్మడం, భార్య మీద ప్రేమలు. చాలామంది భార్యలు చెప్తుంటారు, నా భర్త నన్ను నమ్మేది లేదు అని అంటుంటారు. ఎందరో భార్యలు చెప్పగా మనం వింటా ఉంటాం. ఆయన నమ్మడయ్యా, నమ్మడు, నన్ను నమ్మడు ఆయన. అది చాలా సింపుల్ వాడుగా కనిపిస్తుంది మనకు. కానీ ఆమె ఎంత మనోవేదన చెందుతా ఉందో, తను నమ్మలేదు అంటే ఆమె ఎంత మనోవేదనకు గురైంది. అలాగే కొంతమంది భర్తలను భార్యలు నమ్మరన్నమాట. వాడు ఒక వ్యాధిగ్రస్తుడుగా మారిపోతాడు. కాబట్టి ఇక్కడ మనం ఎవరిని నమ్మాలనుకున్నా వారి మీద మనకు ప్రేమ ఉండాలి. కనుక భార్యను ప్రేమించేవాడు భార్యను నమ్ముతాడు. ఆమె వలన ఎన్ని నష్టాలు జరిగినా భరిస్తాడు. ఆ ప్రేమ అన్నిటినీ తాళును, అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ నిరీక్షించు, అన్నిటినీ నమ్ము. ఎన్ని నష్టాలు కలిగినా, ఆమె వలన ఎన్ని సమస్యలు వచ్చినా, ఆమె వలన ఎంత బాధ కలిగినా ఓర్చుకుంటాడు. ఎందుకంటే ఆ ప్రేమ ఓర్చుకోమంటది అనమాట. ఆ ఓర్పు అనేది ఆ ప్రేమలో లేకపోతే యేసు ప్రభు సిలువలో నుంచి దిగేయడా, ఈ పాపుల కొరకు నేను ఎందుకు కావాలండి, దిగేసి ఉండడా? ఆయన అంతగా ఓర్చుకుంది. ఆ పాపుల నిమిత్తమే ఆయనకు అక్కడ శిక్ష పడింది అన్నమాట. కాబట్టి ప్రేమ, నీ భార్యను నీవు ప్రేమించడు, అప్పుడే నమ్ముతావు. ప్రేమించకపోతే నమ్మవు అన్న. భర్తను ప్రేమిస్తే భర్తను నమ్ముతావు, లేదంటే నమ్మరంట. ఒక్క ప్రేమ అందరిని నమ్మమంటది. ఎవరెవరి మీద ప్రేమ చూపిస్తావు వాళ్ళందరిని నమ్మమంటది. వాడు నమ్మక ద్రోహం చేసినా కూడా వాళ్ళు చింతించరు అనమాట, బాధపడరు. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ చింత రాదు, బాధ రాదు అనమాట. ఏదో మనం ప్రేమించినాము, వాడు అటు చేసినా సరే పోనీలే అని అనుకుంటారు. ప్రేమ చూపించిన వాడు, హృదయ కాఠిన్యం కలిగినటువంటి వారు ఎవరైనా వారికి నష్టం జరిగినట్టుగా అనిపిస్తే సరే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు, అంగీకరించరు. కనుక ఇక్కడ యేసు ప్రభువును మనం ప్రేమించాలి. అప్పుడు ఆయన పట్ల మనకేం కలుగుతుంది నాయన? నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం కలిగితే ఆయన మాటలు మనం ఏం చేస్తాము? విశ్వసిస్తాము. అదే విశ్వాసం వస్తుంది. యేసు ప్రభు మాటలను నమ్మడం అంటే ఏంది? ఇక్కడ ఏమనుకున్నాం మనం? నమ్మడం అంటే ఏంది నాయన? నేను ఒకరు చెప్పండి, నేను ఎవరు చెప్తారు? చేయలేపండి, ఒక్కరు చేయలేపండి. ఇద్దరు లేపిన పర్వాలేదు, ఓకే. ఆ ఇద్దరు లేపినారు, ఫస్ట్ లేపిన నువ్వు లేనాను, నువ్వు లేచి చెప్పు. యేసు ప్రభు మాటలు నమ్మడం అంటే ఏది చెప్పు? ప్రభువు మాటలు నమ్మడం అంటే ఏది? ఓకే, అయిపోయిందా? నువ్వు చెప్పు నాయన, జీవితం మార్చుకో. నువ్వు చెప్పు నాయన. సేమ్ టు అంటావా? ఇప్పుడు చెప్పు నాయన. ఆయన మాటలే నా మాటలు, ఆయన మాటలే నా ప్రవర్తన, ఆయన మాటలే నా దినచర్య, ఆయన మాటలే నా జీవితం. అది నేను నమ్మడం. నమ్మకపోవడం అంటే ఎన్ని ఆదివారాలు వచ్చి కూర్చున్నా, ఎన్ని బుధవారాలు వచ్చి కూర్చున్నా ఈడ వినేది కూడా లేదు. నన్ను నిద్రపోవడం, ఇక్కడ వినేది ఏమిలే. ఊరికే నిద్ర, కాలక్షేపానికి వచ్చి నిద్రపోవడం. నిద్రపోయి అటు దాటగానే ఆమెను అంటారు చివరిలో, ఆమెను అనగానే బయట వెళ్ళిపోవడం. బయట వెళ్ళిపోతే అంతా లోకమే, అంతా లోకానుసారంగా మాట్లాడటం, లోకానుసారంగా ప్రవర్తించడం, లోకానుసారమైన దినచర్య, లోకానుసారమైన జీవితం. యేసు ప్రభువుని నమ్మినారా? నమ్మడం లేదండి.
కనుక క్రీస్తును నమ్మాలి. క్రీస్తును నమ్మినటువంటి వారు దేవుని నమ్ముతారు. క్రీస్తును నమ్మనటువంటి వారు దేవుని నమ్మరు. యేసు ప్రభువు అన్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పట్ల విశ్వాసం ఉంచుతారు. క్రీస్తు పట్ల విశ్వాసమే లేదంటే దేవుని పట్ల కూడా విశ్వాసం. ఇంతకీ విశ్వాసం అంటే ఏమనుకున్నాం మనం? క్రీస్తునందు విశ్వాసం అంటే ఏమనుకున్నాము? ఆయన నమ్మడం. ఎవరిని నమ్మడము? ఆయన నమ్మడం, ఆయన మాటలను నమ్మడం. కాబట్టి ఆయన తాను మాట్లాడినాడు, తన శిష్యుల ద్వారా మాట్లాడించినాడు. ఆయన మాట్లాడినాడు, ఆయన తన శిష్యుల ద్వారా మాట్లాడించినాడు అన్నమాట. దానిని నమ్మి తన శిష్యుల మాటలను మన మాటలుగా మార్చుకొని, తన శిష్యుల మాటలే మన దినచర్య, తన శిష్యుల మాటలే మన ప్రవర్తన, తన శిష్యుల మాటలే మన జీవితం, ఇలా మలుచుకుంటే క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచిన వారు, ఆయన మనం నమ్మిన వారు, ఆయన ప్రేమించిన వారు. ఇవేమి కాకుండా పోతే సంఘంలో ఉన్నంతకాలం ఎలా జీవిస్తావునైనా అవిశ్వాసంతోనే జీవించాలి. దేవుని నమ్మము, క్రీస్తుని నమ్మము, సంఘంలో ఉన్న ఎవరిని నమ్మము, చివరికి తాను కూడా మనం కూడా నమ్ముకునేదంతా శరీర బలం. ఇవేవి మనకు లేవులే, ఈ శరీర బలం ఉంది. అది ఆ బలం కనుక క్షీణిస్తే బలం క్షీణిస్తే అక్కడ ఏం ఏర్పడుతుంది నాయన? భయం ఏర్పడుతుంది. బలము క్షీణిస్తే భయము చోటు చేసుకుంటుంది. కొండ నిండా నీళ్లు ఉన్నాయి నాయన, నీళ్ళన్నీ తోడేస్తే ఏది నిండిపోతుందాడ? గాలి నిండిపోతుంది. శరీర బలం కనుక క్షీణిస్తే భయం నిండిపోద్ది అన్నమాట. ఆ భయం నిండితే దేనికి పనికొస్తాడు? భయం నిండినప్పుడు ప్రతిదీ భూతం కనుక కనిపిస్తుంది, ప్రతిదీ అపాయంగానే కనిపిస్తుంది. భయం నిండితే ప్రతిదీ అపాయమే కనిపిస్తుంది. ఆ భయము వాడిని పూర్తిగా ధ్వంసం చేసేస్తుంది. ఆ తర్వాత వాడు బ్రతికి కూడా లాభం లేదు. భయం ఒక్కసారి చోటు చేసుకుంటే బ్రతికే లాభం లేదన్న. కానీ దేవుని పట్ల విశ్వాసం ఉంచి, క్రీస్తు పట్ల విశ్వాసం ఉంచితే మన బ్యాక్గ్రౌండ్ ఎవరు? దేవుడు, క్రీస్తు, పరిశుద్ధాత్మ. మన బ్యాక్గ్రౌండే వాళ్ళు అన్నమాట. వాళ్ళు మనతో ఉంటే, రోమాపత్రిక 8:31 పౌలు అంటాడు, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉండాలి. దేవుడు మన పక్షంగా ఉండాలంటే మనం ఎవరి పక్షంగా ఉండాలి? తన కుమారుని పక్షంగా ఉండాలి. మనం దేవుని కుమారుడైన క్రీస్తు పక్షంగా మనముంటే దేవుడే మన పక్షంగా ఉంటాడు. దేవుడు మన పక్షంగా ఉంటే ఇది క్షీణించిన ఈ శరీర బలం క్షీణించింది. ఎవరికి క్షీణించింది నాయన? యోబుకు క్షీణించలా? శరీర బలం పూర్తిగా సాతానుడు ధ్వంసం చేసినాడు. ఆయన శరీర బలం పూర్తిగా క్షీణించిపోయినాడు. అంత క్షీణించిపోయిన భయం ఆక్రమించింది ఆయన్నే. భయమేమి ఆక్రమించలేదు. ఎందువలన? ఆయన ధైర్యం అంతా ఎవరు? దేవుడు అన్నమాట. దేవుడే ఆయన ధైర్యం అన్నమాట. కాబట్టి దేవుని కొరకు నేను చనిపోవడానికి కూడా సిద్ధం అన్నట్టుగా తన భార్యతో మాట్లాడు. కానీ దేవుడు ఏం చేసినాడు? ఆయన ఏం చేసినాడు? దేవుడు ఆయన్ని మునుపటి స్థితి కంటే మరింత బెటర్ అయిన స్థితికి తీసుకుపోయినాడు. కాబట్టి యోబు యొక్క బ్యాక్గ్రౌండ్ ఎవరు? దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క బ్యాక్గ్రౌండ్ ఎవరు? దేవుడు అన్నమాట. ఇశ్రాయేలీల బ్యాక్గ్రౌండ్ ఎవరు? దేవుడు. ఎక్కడ? ఎర్ర సముద్రాన్ని దాటడం అంటే ఏమి చిన్న మాట కాదు. ఎర్ర సముద్రాన్ని దాటడం అంటే చరిత్రలో ఎక్కడా జరగలేదు. మరి ఏ దేవుడు ఇలాంటి ఒక గొప్ప సూచక్రియ అద్భుతాన్ని ఎక్కడ చేయలేదండి. ఇప్పుడు హిందువులు అంటుంటారు కదా, పాల సముద్రం అని. పాల సముద్రం ఏడుంది? పాల సముద్రం ఎక్కడుండాలి? ఉంటే మనమంతా ఈ పాలు కొనాల్సిన అవసరం ఏముండాలి? కానీ కంపెనీ పాలు కొనాల్సిన అవసరం ఏముండాలి? గవర్నమెంట్ ఫ్రీగా తీసుకొచ్చి ఏంటంటే ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు ఇచ్చినట్టు ఇవ్వరా? పాలు ఇవ్వరా? అవన్నీ అబద్ధం. ఎర్ర సముద్రం, మోషే తన చేతిని కర్రని సముద్రం మీద చాపగా అది చీలిపోయింది. ఎంత ఆశ్చర్యం చూడండి. అంటే ఇశ్రాయేలీలో పక్షమున ఎవరున్నారాడ? యెహోవా దేవుడు. వారందరూ ఆరిన నేల మీద నడిచినట్టు నడిచిపోయినారు. ఫరో రాజు, అతని సైన్యం వాళ్ళు వచ్చి చిక్కుకున్నారు దాంట్లో.
మళ్ళీ సముద్రం ఏమైంది? అది మళ్ళీ మోషే తిరిగి చెయ్యి కర్ర జాపగా సముద్రం మీద అది ఏకం అయిపోయింది. రాజు రాజు లాంటి వాడు సముద్రంలో నీళ్ళలో కలిసిపోయినాడు. కాబట్టి ఒక యెహోవా దేవుడు ఇశ్రాయేలుల పక్షముగా ఉన్నాడన్నమాట. నేడు ఆయన మన పక్షంగా ఉంటాడు. మన పక్షంగా ఉండాలంటే మనం ఎవరి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి? తన కుమారుడైన క్రీస్తు పట్ల మనం విశ్వాసం కలిగి ఉండాలి. అట్టి విశ్వాసము సంఘంలో ఉన్న వ్యక్తులు కలిగి ఉండకుండా పోతే వాళ్ళు అవిశ్వాసులైతే, అంటే యేసు ప్రభువును నమ్మని వాళ్ళైతే, యేసు ప్రభువును నమ్మని వాళ్ళైతే వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏముంది నాయన? బ్యాక్గ్రౌండ్ ఏముంది? అప్పుడు ఈ శరీర బలం క్షీణిస్తే ఎవరుండారు వాళ్ళు ఆదుకోవడానికి? ఆదుకోవడానికి ఎవరుండారు? నేను నిజంగా కూడా 2014లో నేను చనిపోయినాను నన్ను. నేను కేవలం ఇప్పుడు బ్రతుకున్నానంటే దేవుని కృప వలన. దేవుని కృప వలన. కారణము దేవుడు నా పక్షమున ఉన్నాడు. నేను ఒకసారి నాకు ఈ కడుపులో ఏదో ప్రాబ్లం అయింది, చాలా పెద్ద ప్రాబ్లం. మా ఇంటికాడికి ఒక నర్సు వస్తుంది అన్నమాట, గంగమ్మ. ఆమె నా ప్రాబ్లాన్ని చూసి నేను చనిపోతాను అనుకున్నాను. ఎందుకంటే కడుపులో ఈ పేగులు ఉన్నాయి కదా, వాటి వెనక భాగంలో ఒక ఆకులాంటి ఒక అవయవం ఉందంట. ఆకులాంటి అవయవం, లీవ్ లాంటి ఒక అవయవం ఉంది, పార్ట్ ఒకటి. ఆ లీవ్ ఆ పార్ట్ కనుక పాడైతే ఈ ప్రాబ్లం వస్తుంది. అందువల్ల ఆ లీవ్ పాడైతే, ఆ అవయవం పాడైతే మనిషి చనిపోతుంది. అది ఆమె గుర్తించింది. అదన నా బాధ తట్టుకోలేని బాధ. మీరు నమ్ముతారు నమ్మరు, ఒక తెల్లవారుజామున షివరింగ్ వచ్చింది నాకు. శరీరం అంతా షివరింగ్ వచ్చేసి, తెల్లవారకు ముందే ఒక కారు అరేంజ్ చేసినారు. నన్ను నలుగురు పట్టుకొని పోయి కారులో కూర్చోబెట్టి, నేను అలా ఆనుకొని ఇలా అనుకున్నాను. నేను ఇప్పుడైతే మనల్ని తీసుకొని వెళ్తున్నారు సిఎంసికి, రాయవేలు. నెక్స్ట్ ఇదే కారులో మనం బాడీగా తీసుకొస్తారు మనల్ని అని అనుకున్నాను. నేను అలా అనుకున్నాను. వెళ్ళినాం. ఎమర్జెన్సీలో వెయిటింగ్లో ఉన్నాను నేను చర్చల మీద. నా వల్ల కాలేదు, నా వల్ల కాల. తర్వాత లోపల తీసుకుపోయాను. అన్ని టెస్టులు చేసినాయి, అన్ని టెస్టులు అయిపోయాయి. వచ్చే ప్రతి డాక్టర్ నా దగ్గరకు వచ్చి ఏం అడుగుతాడంటే, హోటల్ ఫుడ్ తింటావా నువ్వు అని అడుగుతాడు. అంటే హోటల్ ఫుడ్ తినే వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుంది. అందువల్ల చెప్తుంటాను, మిమ్మల్ని తెరిపాకండి అంటే. నేను లేదు సార్, నేను తిన్నాను. బాధలోనే చెప్తాను వాళ్ళకి. నేను ఎప్పుడైనా రేరుగా ఏదైనా ఎక్కడైనా ఒక ఊరికి వెళితే ఇక గతి లేదనుకుంటే తింటానే, కానీ హోటల్ ఫుడ్ మాత్రం నేను తిన్ను అని చెప్పి వాళ్ళు నవ్వుతారు. నేను చూసి నవ్వుతారు. నవ్వేసి నువ్వు అబద్ధం చెప్తున్నావు నా ముఖంలోనే అడుగుతారు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేనేం సమాధానం చెప్పాలి నేను? వాళ్ళు నవ్వేసి నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అంటే, వాళ్ళు నాకు ట్రీట్మెంట్ చేసి డాక్టర్లు కదా, ఇక మనకు కోపం రాదా? నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అంటే అబద్ధం వాళ్ళతో చెప్పాల్సిన అవసరం ఏమింది? ఇక్కడ ప్రాణ భయం కదా, ఇక్కడ అబద్ధం ఎందుకు చెప్తాం వాళ్ళతో మనం? సరే, ఇంకొక డాక్టర్ వస్తాడు, హోటల్ ఫుడ్ తింటావా అని అడిగి, లేదు సార్ అంట. మళ్ళీ ఆయన ఆశ్చర్యపోతాడు, లేదు నువ్వు అబద్ధం చెప్తాడు. అబద్ధం చెప్తున్నావా? నలుగురు 5 మంది డాక్టర్లు అడిగినారు. వచ్చే ప్రతి డాక్టర్ హోటల్ ఫుడ్ తింటావా అంటే, ఈ ప్రాబ్లం హోటల్ ఫుడ్ తింటేనే ఈ ప్రాబ్లం వస్తుంది. సరే, సాయంత్రం 5:30, 6, 5 అంటే టెస్టులు చేసినారు కదా, ఆ ఫైల్ వచ్చేసినాను. ఒక డాక్టర్ తీసుకొని రవికుమార్ అన్నాడు. నా భార్య పక్కన ఉండి, సార్ మేమని దగ్గరకు వచ్చి ఫైల్ చూసి, ఆయన ప్రాబ్లం ఏమీ లేదన్నాడు. ఏం ప్రాబ్లం లేదన్నాడు. ఆ రోజు టెస్టింగ్లకి ఎంత నేను ఖర్చు? ఇంచుమించు 10,000 రూపాయలు ఖర్చు అయిపోయింది. ఏ ప్రాబ్లం లేదు నీకు అంటాడు. నేను ప్రాబ్లమే లేదు అంటుంటాను. ఈ బాధ ఏం సార్ అని అడిగినాను నేను. ప్రాబ్లం అయితే ఏది లేదండి. ఉదయం అయితే డిశ్చార్జ్ చేస్తాం.
డిశ్చార్జ్ చేయలేదు నేను పెద్ద మేడం ఒక ఆమె వచ్చింది, డాక్టర్. ఆమె అడ్మిట్ అయిపోతుంటుంది. ఒక రోజుకి రూమ్ బాడికి ఎక్కువ డబ్బులు కట్టాలి, ట్రీట్మెంట్కి డబ్బులు కట్టాలి. మనం డబ్బులు లేవు మన దగ్గర. ఇంటికి వెళ్ళి నేను డబ్బులు చూసుకొని వస్తానంట. ఆమె ఒప్పుకోవాలా, ఇప్పుడే అడ్మిట్ అయిపోవాలి నువ్వు అని అంటది. అడ్మిట్ అయిపో అంటది. లేదన్నాను, కుదరదు మేడం, నా వల్ల కాదు, డబ్బులు లేవు అని. ఆమె వెళ్ళి ఇంకొక డాక్టర్ని పంపించి ఆయన వచ్చి రిక్వెస్ట్ చేస్తాను, అడ్మిట్ అయిపోయాడు సార్, మీరు అడ్మిట్ అయిపోయాడు. లేదు, నేను అడ్మిట్ కాను. ఇంకొక ఆయన వచ్చినాడు. ముగ్గురు డాక్టర్లు వచ్చి అడ్మిట్ కమ్మని చేత పోరాడినారు. నేను డబ్బులుంటే అడ్మిట్ అయిపోయాడు, డబ్బులు లేవు, నేను ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చి అడ్మిట్ అవుతాను. నాలుగోసారి ఆమె వచ్చేసింది, పెద్ద డాక్టర్ వచ్చి, ఏమి అడ్మిట్ అవ్వమంటే కానంటావు. తమిళ్లోని నేను తెలుగులో చెప్తున్నాను. అడ్మిట్ కామంటే కాకుండా పోతున్నాను, ఎందువలన గద్దించి మాట్లాడింది. లేదు మేడం, నా దగ్గర డబ్బులు లేదు, నేను వెళ్ళి వచ్చి ఆ తర్వాత అడ్మిట్ అవుతాను, నాకు ప్రాణం చాలా ముఖ్యము, నేను బ్రతకాలి అని అన్నా. ఆమె కోపగించుకొని డిశ్చార్జ్ చేయండి, తిరిగి ఎప్పుడైనా ఏ ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్కి వస్తే చేర్చుకోబాకండి అని వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. తర్వాత ఒక చిన్న చితక డాక్టర్ ఒకటి వచ్చింది. ఆయన నా పక్కన కూర్చొని, సార్ ఇంతమంది వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు మళ్ళీ అడ్మిట్ కమ్మనేసి, మీరు ఎందుకు కానంటారు అని. ఆయనతో నాకు చాలా ప్రాముఖ్యం, నాకు బ్రతకాలి నేను, కానీ డబ్బులు లేవు, నేను ఇంటికి వెళ్ళి డబ్బులు అరేంజ్ చేసుకుని వస్తాను నేను అని అన్నా. ఆయన ఒక మాట అడిగినాడు, మీరేం పని చేస్తారు సార్ అన్నాడు. నేను సువార్థికుడినంటే వాళ్ళకి అర్థం కాదు, నేను పాస్టర్ని అన్నా. ఈ ఒక్క మాట నాయన, మీరు పాస్టరా అని ఆశ్చర్యంగా అడిగినాడు. ఈ మాట మాకు ఎందుకు ముందే చెప్పలేదు మీరు, ఈ మాటను ముందే ఎందుకు చెప్పలేదు? నేనేమన్నానంటే, యేసు ప్రభు నామాన్ని చెప్పి మీ దగ్గర ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకొని పోవడం నాకు ఇష్టం లేదని అన్నా. అని ఆశ్చర్యపోయాను నేను, ఆశ్చర్యపోయి సార్ డిశ్చార్జ్ లెటర్ రాస్తాను నేను, ఎనీ టైం మీరు ఎప్పుడు వచ్చినా చేసుకునేటట్టు రాసేస్తాను సార్ నేను, మీరు వెళ్ళండి, ఏరియా హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ ట్రీట్మెంట్ చేసుకోండి, బాగా అయిపోతుంది మీకు అన్నాడు. నేను అనేసి డిశ్చార్జ్ చేసి లెటర్ రాసి ఇచ్చేసి పంపించేసినాడు. ఇంటికి వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోలేదు. ఏ హాస్పిటల్కి పోవాలా. 4-5 రోజుల తర్వాత అబ్బాయిని తీసుకొని టెస్టింగ్కి వెళ్తే నార్మల్గా ఉంది. టెస్ట్ చేసుకొని వచ్చేసినాము, బాగా అయిపోయినాను. ఇందుకు వాళ్ళు రాసిన మాత్రలు 14 రూపాయలకి రాసినారు. ఎవరు సహాయం? ఈ స్టోరీ ఎందుకు చెప్పినా అంటే, దేవుడు నా పక్షంలో ఉండగా నాకు విరోధి ఎవరు? దేవుడు మన పక్షంగా ఉంటే, శరీర బలము క్షీణించినప్పుడే ఆయన అవసరం మనకు అప్పుడే కావాలి, ఇప్పుడు కాదు. ఒక బిడ్డకి కాల్లో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు తల్లి అవసరం. ఒక బిడ్డ బోళ్ళ పడిపోయి మోకాళ్ళు కొట్టుకొని పోయినప్పుడు తల్లి అవసరం, తండ్రి అవసరం. ఒక బిడ్డకు అనారోగ్యం వచ్చినప్పుడు తండ్రి అవసరం, తల్లి అవసరం. బాగున్నప్పుడు వాళ్ళ అవసరం లేదు. మనం శరీరాల్లో ఉన్నాం, ఈ శరీరాలు 70-80 సంవత్సరాలు జీవించాలి. ఎందుకంటే క్రీస్తు యేసు యొక్క మహిమను మనం పొందాలి. ఈ శరీరానికి ఎక్కడో ఒక దగ్గర ఏదో జరిగింది, ఒక అనారోగ్యానికి గురైంది, ఒక అపాయానికి గురైంది. అలాంటప్పుడు వాళ్ళ సహాయం మనకు అవసరం. అలాంటప్పుడు వాళ్ళు రావాలి, మనల్ని ఆదుకోవాలంటే వాళ్ళు మన పక్షంగా ఉండాలి. వాళ్ళని మన పక్షంగా మనం చేసుకోవాలన్నమాట. ఎవరినైనా దేవుణ్ణి మన పక్షంగా మార్చేసుకోవాలి. క్రీస్తు యేసుని మన పక్షంగా మార్చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని కుమారుడైన క్రీస్తు యేసు మాటలను మనం వినాలి. ఆయన మాటలే మన మాటలుగా మార్చుకోవాలి. ఆయన మాటలనే మన ప్రవర్తనగా, మన దినచర్యగా, మన జీవితంగా మార్చేసుకోవాలి. దేవుడు మన పక్షాన ఉండడానికి ఆయన రుజువులు తీసుకొచ్చి చూపించాడు. నేను నీ పక్కనే ఉన్నాను అని అనడు. ఆయన ఉంటాడు, మన పక్షానే ఉంటాడు. కానీ అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆయన ఆదుకుంటాడు అన్నమాట. ఆయన ఆదుకుంటాడు. యోసేపుని చూడండి, ఆయన ఎక్కడ వేసేసినారు యోసేపుని కదా, నేను ఒక గుంట్లో కొట్టి వేసేసినారు యోసేపు. యెహోవా దేవుడు ఆదుకున్నాడు. ఆయన ఆదుకుంటే, ఆయన కొట్టి గుంట్లో వేసినారే, వాళ్ళు వచ్చి ఆయన ముందు ఇలా నిలుచుకున్నారు. యెహోవా దేవుడు ఆదుకుంటే ఆ వ్యక్తి గొప్ప వ్యక్తిగా మారుతాడు. అంటే ఆర్థికంగా చెప్పడం లేదు, దీంట్లో చెప్పడం లేదు, ఆత్మీయంగా గొప్ప వ్యక్తిగా
మారుతాడు. అందువలన సంఘములో మనము విశ్వాసులుగా ఉండాలి. నీవు అవిశ్వాసివా విశ్వాసివా అనడానికి ఏమొస్తుంది అంటాడు పేతురు? పరీక్ష రావాలి. పరీక్ష ఏ రూపంలో వస్తుంది? దేవుడు ఎవరిని శోధించడు, పరీక్ష ఇస్తాడు ఆయన. పరీక్ష ఏ రూపంలో వస్తుంది? నీవు దేవుని యేసు ప్రభు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నావా అనడానికి ఒక పరీక్ష వస్తే పరీక్ష ఏ రూపంలో వస్తుంది? ప్రభు ఏం సెలవు ఇచ్చినాడు? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అన్నాడు. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అన్నాడు. కాబట్టి నీకు ఇవి ఉన్నాయి, బహుశా ఇవి ఉన్నాయి అనుకోండి. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు. అంటే పొరుగు అని ఎలా ప్రేమించడము? ఎలా ప్రేమించడం నాయన? పొరుగు అని ప్రేమించాలి కదా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14-16 వచనాలు చూడండి. సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేకున్నప్పుడు నీ పొరుగు వానికి ఎవరికో అతడు దిగంబరిగా ఉన్నాడు, ఆనాటికి భోజనముల. నువ్వు లేక అనారోగ్యంగా ఉన్నాడు. నీ పొరుగువాడు ఇలాంటి ఒక పరిస్థితిని కలిగి ఉన్నాడు. నీవు బాగున్నావు అన్నావు, నువ్వేం బాగున్నావు. బట్ నీ పొరుగు వాడిని ప్రేమించడం అంటే ఏది నాయనా? పొరుగు వాడిని ప్రేమించడం అంటే ఏంది? అంటే అతడు కలిగిన న్యాయమైన అవసరాలలో నీవు జోక్యం చేసుకోవడం. అతడు కలిగిన లేక ఆమె కలిగిన న్యాయమైన అవసరాలలో నీవు పాలిభాగస్తుడు కావడం. వారు కలిగిన న్యాయమైన అవసరాలను తీర్చడంలో నీవు సహాయపడడం అన్నమాట. అది పొరుగువాని ప్రేమించడం. ఇలా ఎవరైనా ప్రేమిస్తే ఎవరి మాట విన్నారు వీళ్ళు? క్రీస్తు మాటలు విన్నాం. క్రీస్తు మాటలు విన్నాం కాబట్టి అప్పుడు ఏమవుతారు వాళ్ళు? వీళ్ళేమవుతారు? వీళ్ళేమవుతారు? ప్రేమించిన వాళ్ళు ఏమవుతారు? ఇప్పుడు ప్రేమించిన వాడు ఏమవుతాడు? ప్రేమింపబడేవాడు అవసరాలు తీరుతాయి. ప్రేమించేవాడు ఏమవుతాడు? చూడండి, మళ్ళీ చూడండి. ప్రేమింపబడేవాడికి ఏమో అవసరాలు తీరుతాయి. ప్రేమించిన వాడు ఏమవుతాడు? ఓకే, కానీ ఏమవుతాడు అన్నమాట? విశ్వాసి అవుతాడు అనమాట. ఇతడు విశ్వాసం. ప్రేమించిన వాడు విశ్వాసి, ప్రేమించిన వాడు అవిశ్వాసి. కాబట్టి ఇతడు విశ్వాసి అవుతాడు. విశ్వాసి ఎలా అయినాడు? విశ్వాసి ఎలా అయినాడు? ఈ మాట చెప్పింది ఎవరు? క్రీస్తు. క్రీస్తు చెప్పిన మాటలను ఇతనేం చేసినాడు? ఆయన మాటే నా మాట, ఆయన మాటలే నా క్రియలు, ఆయన మాటే నా ప్రవర్తన, ఆయన మాటే నా జీవితం. ఇప్పుడు ఆయన మాటలను తన ప్రవర్తనగా, తన దినచర్యగా, తన జీవితంగా మార్చుకోవడానికి అతను ఏం చేసినాడు? ప్రేమను చూపించినాడు. ప్రేమను చూపించడం దేంతో సాధ్యమవుతుంది? డబ్బుతో సాధ్యమైందని.
కాబట్టి ఈ డబ్బుని తన సహోదరుని ప్రేమించడానికి ఉపయోగించినాడు. అతడు విశ్వాసి అయినాడు. విశ్వాసి అయిన వాడు ఏం కావాలా? విశ్వాసి అయిన వాడు ఏం కావాలా? రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ అపోస్తుడైన పౌలు సెలవిచ్చిన మాటలు, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. విశ్వాసి అయిన వాడు ఇంకేం కావాలి ఆయన? ఇతడు అంతకంతకు విశ్వాసి కావాలి. అంతకంతకు విశ్వాసి కావాలంటే ఏం జరగాలేడా? అంతకంతకు విశ్వాసి కావాలంటే సహోదరుణ్ణి పొరుగువాని ప్రేమించి అతడు విశ్వాసి అని రుజువుపరుచుకున్నాడు కదా నాయన. ఇదేంది? ఇది ఒక పరీక్ష. ఏంది పరీక్ష? ఇక్కడ పరీక్ష ఏంది నాయన? ఇతనికి వచ్చిన పరీక్ష ఏంది? ఇతని వద్ద ఏముంది? డబ్బు ఉంది. సంఘస్థులు ఒక వ్యక్తికి ఏమి సంభవించింది? లేమి సంభవించింది. ఒక వ్యక్తి దగ్గర ఏం డబ్బు ఉంది, మరొక వ్యక్తికి ఏం సంభవించింది? లేమి సంభవించింది. ఇప్పుడు ఇతనికి ఏం కలిగింది? ఈ డబ్బు ఉన్న వాడికి ఏం కలిగింది? ఏది నాయన? పరీక్ష. దేనికి పరీక్ష? అతని విశ్వాసానికి పరీక్ష. ఈ విశ్వాసంలో అతను నిలబడాలంటే ఏం చేయాలా? సహోదరుని ప్రేమించాలి. సహోదరుని ప్రేమిస్తే విశ్వాసం ఏమైనాడు? నిలబడ్డాడు. సహోదరుని ప్రేమించకపోతే ఈయనేమైపోయినాడు? విశ్వాసంలో పడిపోయినాడు. ఒకవేళ సహోదరుని ప్రేమించినాడు, అతడు విశ్వాసి అయినాడు. ఈ విశ్వాసం అంతకంతకు ఏం కావాలి? అది అభివృద్ధి చెందాలి. విశ్వాసము అతడు అంతకంతకు విశ్వాసిగా మారిపోవాలి. అలా మారాలంటే అతనికి ఏం జరగాల? ఇదేం కావాలి నాయన? ఇది అభివృద్ధి కావాలి. ఏది అభివృద్ధి కావాలా? ఇది అభివృద్ధి కావాలి. కాబట్టి ఒక విశ్వాసి తాను అంతకంతకు విశ్వాసి కావడానికి అనేక సహోదరులను వారి లేమిలో అతడు ప్రేమించడానికి వీలుగా ఈ డబ్బు సంపాదిస్తాడు. తన కొరకు మాత్రమే కాదు, తన కుటుంబం కొరకు మాత్రమే కాదు, తన సంఘస్థుల కొరకు కూడా వాడు డబ్బు సంపాదించి జాగ్రత్త పెట్టుకుంటాడు. ప్రేమ చూపించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని చూపించే పరీక్షలో అతడు పాస్ అవుతాడా? ఫెయిల్ అవుతాడా? పాస్ అవుతాడు. పాస్ అయితే అంతకంతకు విశ్వాసిగా మారిపోతాడు. విశ్వాసం అభివృద్ధి చెందిపోతాడు. నన్ను ఇది అర్థమవుతుందా? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడింది. దేని యందు? సువార్త యందు. కాబట్టి క్రీస్తు సువార్త అంటే ఏదైనా క్రీస్తు మాటలు. క్రీస్తు మాటలు మనం వినాలి. ఆ మాటలను మన మాటలుగా మార్చుకోవాలి. ఆ మాటలనే మన దినచర్యగా, ఆ మాటలనే మన క్రియలుగా, ఆ మాటలనే మన జీవితంగా మార్చుకోవాలి. క్రీస్తు యొక్క మాటలు మన జీవితంలో అగుపడాలి. క్రియల రూపంలో అగుపడాలి, ప్రవర్తన రూపంలో అగుపడాలి, జీవితంలో రూపంలో అగుపడాలి. మనము మన విశ్వాసాన్ని ఈ క్రియల మూలంగా మనం చూపించినప్పుడు అప్పుడు ఆ పరీక్షకు మనం నిలిచి మనం అంతకంతకు విశ్వాసులుగా అయ్యే విధంగా మనం ఈ విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాల్సి ఉందన్నమాట. కానీ సంఘంలో కొంతమంది అవిశ్వాసులుగానే మిగిలిపోతారు. మొదటి శతాబ్దం సంఘంలో ఈ మాటలు ఆయన రాసినాడు. ప్రకటన గ్రంథంలో అవిశ్వాసులు, ఈ దొంగలు, యోగులు, త్రాగుబోతులు వీళ్ళెవరు పరలోక రాజ్యానికి పోరు అని అన్నాడు. నరకానికి పోతారు అన్నాడు. అక్కడ ప్రకటన గ్రంథాన్ని రాసింది ఎవరినైనా? యోహాను రాదు. ఎవరైనా శిష్యుడు కదా. ఆ ప్రకటన గ్రంథాన్ని ఎవరికి రాసినాడు ఆయన? 7 సంఘాలకు రాసినాడు. సంఘాలకు రాసిన మాట. సంఘాల్లో ఎవరున్నారు? కనుక నేడు మనము విశ్వాసులుగా ఉండాలి. మన విశ్వాసులుగా ఉండాలంటే మన విశ్వాసం రుజువు కావాలి. విశ్వాసం రుజువు కావాలంటే దానికి ఏం రావాలి? పరీక్ష రావాలి. ఆ పరీక్షలో మనం నిలబడాలి. విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షలో మనం నిలబడితే విశ్వాసంలో మనం స్థిరంగా ఉన్నాం. లేదంటే విశ్వాసంలో పడిపోతాం.
కనుక అపోస్తుల సిద్ధాంతము విశ్వాసాన్ని గురించి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ సిద్ధాంతాన్ని మనం అనుసరించగలిగితే, అవలంబించగలిగితే అంతకంతకు విశ్వాసులుగా మనం తయారవుతాం, విశ్వాసములు అభివృద్ధి చెందుతాం మనం. కాబట్టి వచ్చే వారంలో మనం ఏం చేస్తామంటే విశ్వాసము దాన్ని ఎన్ని కోణాలలో అపోస్తులు ప్రస్తావించినారు అన్న దాన్ని మనం చర్చిద్దాం అన్నమాట. ఈరోజు మనం నేర్చుకునేది ఏదైనా కేవలం అవిశ్వాసము, జస్ట్ విశ్వాసాన్ని గురించి కొంత నేర్చుకున్నాం చివరిలో. వచ్చే వారంలో విశ్వాసములో ఎన్ని కోణాల్లో వాళ్ళు బోధించినారు విశ్వాసాన్ని అని మనం నేర్చుకోం. అలా నేర్చుకోవడం వలన మనం ఎక్కడున్నాం అనేది మనకు అర్థమవుతుంది. విశ్వాసము, అల్ప విశ్వాసము, గొప్ప విశ్వాసము, ఆవగింజంత విశ్వాసము, అదనైనా ఇటు ఇటు చాలా చెప్తాడనమాట. విశ్వాసములో నిలిచి ఉండడము, విశ్వాసంలో పడిపోవడము, ఇవన్నీ చెప్తారు వాళ్ళు. మనం ఎక్కడున్నాం అనేది, ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామో మనకు అర్థమైతే మనము ఈ విశ్వాసంలో ఎలా అభివృద్ధి చెందాలనో జాగ్రత్త పడే విధంగా మనం ఈ సంగతులను వచ్చే వారం చూద్దాము. ఇక్కడికి ముగిస్తాను ఆయన. నేను ఈరోజు చెప్పుకున్న దాని మీద ఏదైనా ప్రశ్న ఉంటే ఎవరైనా అడగవచ్చు. అమ్మా తండ్రి, కట్ చేయండి. మహోపకారి మహామహిమ కలిగిన మా తండ్రి, మీ మహా కనికరాన్ని బట్టి ఈ దినములోనూ మీ సముఖములోనికి మమ్మల్ని అంగీకరించి మీ పట్లను, మీ కుమారులైన మా ప్రభు అయిన క్రీస్తు యేసు పట్లను మేము కలిగి ఉండవలసిన విశ్వాసమును గురించి ఈ దినములోను మాకు నేర్పించినందుకు కొరకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. తండ్రి, మీ కుమారులైన క్రీస్తు యేసు మీ పట్ల అపారమైన విశ్వాసాన్ని కలిగి విశ్వాసమునకు కర్తగా నిలవగా, మీ పట్లను, మీ కుమారులైన క్రీస్తు యేసు పట్లను మేము విశ్వాసాన్ని కలిగి ఉండాలని మీరు మాకు సెలవిస్తూ ఉండగా, తండ్రి, మేము నిజంగా విశ్వాసాన్ని కలిగి ఉన్నామో లేదు అని మా విశ్వాసానికి పరీక్ష కూడా ఉంది అని మీరు సెలవిస్తూ ఉండగా, నేటి వరకు మేము కలిగి ఉన్న విశ్వాసం, ఎలాంటి విశ్వాసాన్ని మేము కలిగి ఉన్నామో మా మట్టుకు మేము తెలుసుకోవడానికి అపోస్తుల సిద్ధాంతం ద్వారా ఈ సంగతులను మాకు నేర్పిస్తూ ఉన్నందుకు కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, విశ్వాసమందు మేము భాగ్యవంతులుగా ఉండడానికి వీలుగా ప్రభు అయిన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినట్లు మరింత మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తున్నాం. మొదటి శతాబ్దపు సంఘంలో అవిశ్వాసులు ఎలాగైతే ఉన్నారు, అలాగే నేడు సహితం ఈ సంఘంలో అవిశ్వాసులుగా ఎవరైనా ఉన్న ఎడల మీ మహా కనికరముతో అవిశ్వాసాన్ని తొలగించుకొని విశ్వాసులుగా మేము ఉండడానికి మరింత సహాయమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇందుకొరకు ప్రభువు చెప్పిన ప్రతి మాటను మేము నమ్మడానికి, ప్రభువు యొక్క మాటలనే మా దినచర్యగా, మా క్రియలుగా, మా జీవితంగా మేము మార్చుకోవడానికి మరింత సహాయమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ఆయన. తండ్రి, దూర ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డలని క్షేమకరంగా గృహాలకు చేర్చండి తండ్రి. తిరిగి మీ సముఖంలోనికి మేము చేరి వచ్చేంతవరకు క్షేమాన్ని మాకు అందరికీ దయచేయండి ఆయన. మీ చిత్తాన్ని బట్టి 25, 26 తేదీల్లో అరకులో జరగబోయేటువంటి సువార్తలో తరగతిని మీకు అనుకూలముగా, మీకు ఘనత కలిగే విధంగా, మహిమ కలిగే విధంగా, కీర్తి కలిగే విధంగా సంఘం ద్వారా గొప్ప పనిని చేయడానికి మేము ప్రయాసపడుతూ ఉండగా ఈ ప్రయాసను ఫలింపు చేయుదురని ప్రార్థిస్తూ ఉన్నాం. మా నాయన, ఇలాంటి గొప్ప కార్యములను అనేకమును మేము చేసి విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండడానికి, మీకు ప్రియమైన పిల్లలుగా ఉండడానికి అంటే మేము మీ పక్షంగా ఉండి మీరు కూడా మా పక్షంగా ఉన్నట్లుగా మేము జాగ్రత్త పడడానికి కృపను కనికరాన్ని మాకు దయచేదురని, మమ్మల్ని దీవించుదురని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.